యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్ పహడ్ గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ తూర్పునూరు నరసింహగౌడ్, డైరెక్టర్లు సిలివేరు మల్లయ్య, ఎర్ర వినోద్ కుమార్, ఫకీర్, మంజుల, అంజిరెడ్డి, వండపోయిన శ్రీశైలం అభివృద్ధి కమిటీ సభ్యులు రోషనగారి మల్లేష్, దోసపాటి అశోక్ గౌడ్, చిరిక రంగారెడ్డి, రాఘవేంద్ర, సహదేవ్ యాదవ్, అశ్విన్ కుమార్, కొండ యాదగిరి, బాలకృష్ణ, వల్లపు నరసింహ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మాండ నాయకుడైన శ్రీదేవి భూదేవి భూనీల గోదారంగన స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం 9వ తారీఖు నాడు ద్వాదశి స్వామివారి కళ్యాణము. అదేవిధంగా 12వ తారీఖు పౌర్ణమి రోజున రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అనేకమైన తండాలుగా స్వామివారిని తిలకించడానికి కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణం తిలకించడానికి వస్తారు. అదేవిధంగా చక్కగా స్వామివారి కళ్యాణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా ఉంటాయి. స్వామివారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రంగనాథ స్వామి కళ్యాణం చక్కగా స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది పీపల్పాడు గ్రామంలో. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్పాడు గ్రామంలోని బండ మీద కొలువైనటువంటి శ్రీ భూనీల సమేత శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 9 నుండి 12వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి. 9వ తారీఖు రాత్రి కళ్యాణ మహోత్సవాలు, 11 సాంస్కృతిక కార్యక్రమాలు, 12వ తారీఖు తెల్లవారుజామున రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. కావున చుట్టుముట్టు ఉన్న గ్రామాలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.